ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినమందు మనమందరం దేవుని వైపు చూసి ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యానికి వందనాలు. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభా. కృపగల తండ్రి మీకు వందనాలు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం యేసురాజా. తండ్రి మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు మీరు గనక రాజా. ఈ ఒక సమయమందు అనారోగ్యతోనూ, బలహీనతతోనూ తండ్రి ఎంతో బాధతో, వేదనతో, నొప్పులతో బాధపడుతున్న వారందరి కొరకు అయ్యా ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. మీరు వాగ్దానం చేసి ఉన్నారు నా తండ్రి. ఇర్మియా 30:17లో మీరు చెప్పిన రీతిగా అవును తండ్రి నీకు స్తోత్రము. నేను నీకు ఆరోగ్యమును కలగచేసేదని చెప్పిన దేవానికి స్తోత్రం ప్రభా. నీ గాయములు మాన్పెదను ఇదే యెహోవా మా వాక్కు అని చెప్పారు తండ్రి. ప్రభా నీకు వందనాలు తండ్రి. మాకు ఆరోగ్యం ఇచ్చేవారు మీరుడా తండ్రి. మా గాయములు మాన్పేవారు మీరని తండ్రి వాగ్దానం చేసిన దేవా. ఈ సమయమందు నా తండ్రి ప్రభా అవును రాజా. ఎవరెవరు తండ్రి బలహీనతతో తండ్రి ఆరోగ్యం తండ్రి లేదని ప్రభా విరిగి నలిగి ఉన్నారో నీకు తెలిసిన ప్రభా. వారి ఒక వేదన మీరు ఎరిగి ఉన్నారు. ఆ నొప్పులను మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. వారిని మీరు కనికరించమని అడుగుతున్నాం ప్రభా. వారి ఒక వేదన నుంచి వారికి విడుదల కలిగించేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీకు అసాధ్యమనేది ఈ లోకంలో ఏదీ లేదని ప్రభా. వారి జీవితంలో మీరు నిరూపించమని అడుగుతున్నాను తండ్రి. మీరు మేలు చేసే దేవుడు నా ప్రభా. మత్తయి సువార్త 14:14లో మేము చదువుతున్న రీతిగా నీ యొద్దకు వచ్చిన ప్రతి వారి మీద మీరు కనికరపడి మీరు చెయ్యి చాపి వారిని ముట్టి స్వస్థపరిచి ఉన్నారని చదువుతున్న రీతిగా నా ప్రభా. మీ బిడ్డలందరినీ నా తండ్రి మీ చెయ్యి చాపి తండ్రి వారిని మీరు ముట్టి తండ్రి వారిని స్వస్థపరిచి వారి పడకను మీరు మార్చివేసి మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనలు 34:18 మీరు చెప్పిన రీతిగా నా తండ్రి విరిగిన హృదయం కలవారికి తండ్రి యెహోవా ఆసీనుడు అని చెప్పిన రీతిగా అయ్యా మీరు వారి ఆశ్రయ దుర్గమై ఉన్నారు గనుక నా తండ్రి ప్రభా వారికి మీరు సహాయం చేసేవారు గనుక నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకే స్తోత్రం నా తండ్రి. ఎంతో విరిగిపోయి నలిగిపోయిన తండ్రి అయ్యో అవును రాజా ఏమి చేయాలని తెలియని పరిస్థితిలో వారి ఒక అనారోగ్య పరిస్థితిలో తండ్రి నీ వైపు చూస్తుండగా వారి కన్నీటిని తుడిచివేయండి నా ప్రభా. ఇప్పుడే మీరు ముట్టండి నా ప్రభా. మనుషులకు అసాధ్యము నా తండ్రి. నా దేవా మీకు అసాధ్యమైంది ఏదీ లేదు నా తండ్రి. అవును రాజా నీకు వందనాలు నా తండ్రి. అయ్యా ఎలాంటి బలహీనతైనను ఎలాంటి అనారోగ్యతైనను ప్రభా రోగమైనను మీరు స్వస్థపరచగల సమర్థుడు నా ప్రభా. యేసయ్యా వారికి ధైర్యాన్ని దయచేయండి. నీ కాపుదల దయచేయండి నా ప్రభా. వారితో మీరు మాట్లాడి వారిని ఆదరించమని వారిని మీరు బలపరచమని అడుగుతున్నాను నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. 147 కీర్తన నా ప్రభా 3వ వాక్యములో చెప్పిన రీతిగా గుండె చెదరని వారిని ప్రభా ఆయన బాగు చేయును. వారి గాయమును ఆయన కట్టును అని ప్రభా. అవును తండ్రి. అయ్యా ఎంతో గుండె చెదిరిపోయి వేదనతో బాధతో నా తండ్రి నాకు ఈ నొప్పి నుంచి విడుదల కలగదా, ఈ రోగం నుంచి నాకు స్వస్థత కలగదా అని నీ వైపు ప్రతిరోజు చూసి కన్నీరు కారుస్తున్న బిడ్డలకి అయ్యా ఇప్పుడే తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి. అయ్యా మీరు వారి స్వస్థపరిచే దేవుడని నిరూపించండి తండ్రి. నేను నిన్ను విడువను ఎడబాయనని వారితో మాట్లాడి వారిని ధైర్యపరచండి నా తండ్రి. వారి పడకను మార్చివేసి ఆనందకరమైన జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అవును రాజా 107 కీర్తన 20వ వాక్యంలో మీరు చెప్పిన రీతిగా ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయనని ప్రభా. అవును రాజా మీరు బాగు చేసే దేవుడు తండ్రి. మీరు స్వస్థపరిచే దేవుడు నా ప్రభా. వారిని కనికరించండి, కరుణించండి నా తండ్రి. ఏ పాపం వలన నా తల్లి ఈ బలహీనత అనారోగ్యత కలిగిందో అవును తండ్రి ఏ దుష్టుని కార్యాన్ని బట్టి వారికి బలహీనత కలిగిందో నా ప్రభా మీరు ఎరిగిన దేవుడు నా తండ్రి. ప్రభా వారికి విడిపించి వారిని స్వస్థపరిచి వారిని ఆదరించే దేవుడు మీరని నిరూపించమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధుడా. 1 పేతురు 2:24లో మీరు చెప్పిన రీతిగా నా తండ్రి ఆయన పొంది ఉన్న గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నారు ప్రభా. అయ్యా వారందరూ కూడా విశ్వాసంతో నేను స్వస్థతను పొందుకున్నానని అయ్యా నిన్ను స్తుతించుటకు నా ప్రభా ఒక గొప్ప అద్భుతము ఇప్పుడే కలుగును గాకని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారితో మీరు మాట్లాడి ధైర్యపరచండి. వారిని ఆదరించండి నా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. వారి పడక వైపున మీరు వెళ్ళండి నా తండ్రి. నీ ఒక చల్లని హస్తముతో వారిని తాకండి. తల నుంచి అరికాల వరకు తండ్రి మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. అవును తండ్రి పని చేయని ప్రతి అవయవం యేసుక్రీస్తు నామములో పని చేయునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి గుండెని నా ప్రభా, వారి మెదడుని నా ప్రభా, వారి కిడ్నీస్‌ని నా తండ్రి, వాళ్ళ లివర్‌ని ప్రభా మీరు ముట్టండి నా ప్రభా.
శరీరమున్న ప్రతి భాగమును ముట్టి తాకి స్వస్థపరచండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, నీ నూతనమైన శక్తి బలముతో వారు నింపబడిన వారుగా గంతులు వేసి నిన్ను స్తుతించుదురుగాక అని ప్రార్థిస్తున్నాము నా ప్రభా. అయా భూమి ఆకాశములు గతించు, నీ మాటలు ఏవి గతించవన్నారు తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు మీరు నమ్మకస్తుడు గనుక యేసుక్రీస్తు నామములో ఇప్పుడే ప్రతి సహోదరుడు సహోదరి నీ వైపు చూస్తున్న వారందరికీ స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాము. నీ కృపలో భద్రపరచండి. నీ రక్తపు కోట్లు ప్రతి ఆత్మ శరీరం ప్రాణమును మీరు ముద్రించి కాపాడి నీ కొరకు సాక్షిగా నిలబెట్టి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.